హరి ఓం. చరణము సోకినట్టి శిల జవ్వని రూపకు ఒక్క వింత, సుస్థిరముగ నీటిపై గిరులు తేలిన ఒక్కటి వింతగాని మీ స్మరణ అనుద్భమానవులు సద్గతి చెందినదెంత వింత ఈ ధరను ధరాత్మజారమణ దాశరథి కరుణాపయోనిధి. ఆహా శ్రీరామచంద్ర, నీ యొక్క ఒక్కొక్క సుగుణాల్ని అలాగా మేము మననం చేసుకుంటూ ఉంటే ఆ యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే, సీతాదేవికి పతి అయినటువంటి వాడివి, దశరథుని కుమారుడైనటువంటి వాడివి, కరుణలో సముద్రం వంటి వాడివి. నీకు ఎప్పుడూ ఆ కరుణా సముద్రుడనే పేరు. నీ పాదాలు స్పర్శ తగలగాని ఒక రాయి స్త్రీగా మారింది కదా. నీ యొక్క కరుణ ఎటువంటిదో మాకు తెలిసిపోయింది కదా. ఇది ఒక ఆశ్చర్యం. నీటి మీద నిలకడగా కొండలు తేలుతాయా, ఇది మరొక వింత. అందువల్ల ఈ భూమి మీద నిన్ను ధ్యానించే మానవులు వేగంగా మోక్షం పొందడంలో ఎటువంటి వింత మాత్రం లేదు సుమా. అటువంటి మహత్తరమైనటువంటి వాటిని నువ్వు మహిమలను చూపించి నీ కరుణను చూపించినటువంటి మహానుభావుడివి. ఈ మాత్రం దానికి మానవులకి అతి సూక్ష్మంగా మోక్షం ఇవ్వడంలో ఏమాత్రం సందేహం లేదు సుమా అని నీ యొక్క సుగుణాలను మేము మననం చేసుకుంటూ నీ పాదాలను శరణు వేడుకుంటూ సర్వం శ్రీరామచంద్రార్పణమస్తు. స్వస్తి.